హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 69 ఎపిసోడ్ యార్. చైత్ర తలకు తిరిగిపోయి వాట్ అంటూ అరిచి దిగ్గున సాప నుండి లేచింది. ఎస్ అయితు నో శివ నిన్ను లవ్ చేయలేదు. నువ్వు అబద్ధాలు చెప్పకు సిసి, నీ మాయ మాటలకు నేనేం మోసపోను అంటే హిస్టరిక్గా అరిచింది చైత్ర. నువ్వెంత గొంతు చించుకున్నా ఉన్న నిజం అబద్ధం కాదు చైతు. ఆస్తి కోసం నా కోసం వేదిని చంపాలని చూశాడు. అది కుదరక పిచ్చివాడిని చేశాడు దేవ్. తను పక్కాస్కిస్తూ ఇదంతా చేస్తున్నాడు చైతు, అర్థం చేసుకో అని హక్ చేసుకుంది మేఘ. ఆమెని గబాలను తోసి చంపేస్తానేమనుకుంటున్నావో, నా శివ కోసం మరో మాట తప్పుగా మాట్లాడావంటే అని అరిచింది చైత్ర. చంపే అంటూ చెల్లెలు చేతులు పుచ్చుకుని కంఠం పీక మీద పెట్టుకుని సీరియస్గా చూస్తూ లేటెందుకు కానీ అంది మేఘ. చీ వదులు అని చేతులు లాక్కొని, లుక్ సిసి, నువ్వు ఎలా అయినా చావు, ఐ డోంట్ కేర్, బట్ శివ జోలికి వచ్చి అబండాలు వేయాలని చూస్తే మాత్రం అక్కవని కూడా చూడను అని తర్జని చూపించింది చైత్ర. ఆమె నుండి అలాంటి వైలెంట్ రియాక్షన్ ఊహించని మేఘ లోపల ఆశ్చర్యానికి గురైంది. సేమ్ టైం వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ బిల్డ్ అయిందో ఒక అంచనా కూడా వచ్చింది. ఇప్పుడు కదా మధ్య ఈ ప్రేమ పౌరాలను విడదీసి ఆట ఆడితే అది వేరే లెవెల్ కిక్. అబ్బా ఆడతాను, వాటమంటే మేఘకు అస్సలు నచ్చదు అని ఈవిల్ స్మైల్ ఇచ్చి చైతు అని బాధగా పిలిచి, నన్ను అర్థం చేసుకుంది ఇదేనా అని బొటబటా కన్నీరు కార్చేసింది. తిరస్కారంగా చూస్తూ, నటించకు సిసి, ఈ టైంలో నువ్వు ఇక్కడికి వచ్చావంటే గుడి నుండి నన్ను కిడ్నాప్ చేయించింది నువ్వే అన్నమాట. సో దేనికి డ్రామా సీరియస్గా అడిగింది చైత్ర. నీ క్షేమం కోసం, అమ్మా నాన్న బాధ చూడలేక, నీ మీద బెంగతో మంచం పట్టిన నాని కోసం చాలా అంటూ అరిచింది మేఘ. మౌనంగా చూసింది చైత్ర. లుక్, నిన్ను ఎంతగా మ్యానిపులేట్ చేయాలో అంత చేశాడు. నీకు కళ్ళకు వాడి ప్రేమ మబ్బులు పొరలు కమ్మాయి. అందుకే నేను చెప్పింది నీకు నిరూపించే ఆ పొరలు తొలగిస్తాను. అరే నన్ను శత్రువులు చూస్తావింటే, నువ్వు బాగుంటే సంతోషించేవాళ్ళు నేను ఫస్ట్ ఉంటాను. ఏదో తెలియనితనంలో నీ మీద జెలసీ ఫీల్ అయిన మాట వాస్తవమే. బట్ ఇప్పుడు అలా కాదు, మనమేమి చైల్డ్స్ కాదు చైతు, ప్లీజ్ ట్రస్ట్ మీ అంటూ కన్విన్స్ చేయాలని చూసింది. ఏమన్నా ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలి. ఇలాంటి గేమ్స్ ఆడితే మనల్ని మనమే కోల్పోవాల్సి వస్తుంది. నేను ఎలాంటి పనులు చేయను సిసి, మర్యాదగా నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయి అంటూ తగ్గకుండా చెప్పింది. చేస్తాను, అన్ని నిజాలు నీ కళ్ళ ముందు తీసుకొచ్చాక నాన్నతో కలిసి వెళ్ళి ఆ దేవు మోసానంత మీడియా ముందు చూపించి అప్పుడు నేనేంటో నీకు చూపిస్తాను. నన్ను కాదని కాలు బయటికి పెడితే అమ్మా నాన్నతో సహా మేమంతా ఆత్మహత్య చేసుకుంటాం, గుర్తుపెట్టుకో అని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి దిగింది మేఘ. మధ్యలో అమ్మా నాన్న ఏం చేశారే అని కోపంగా ఇచ్చింది. ఎందుకా, నీ వల్ల పరువు పోయినందుకు. హార్ట్ అటాక్ వచ్చి బెడ్ మీద ఉంటున్నాడు నాన్న. అమ్మ నువ్వంటేనే అసహించుకుంటుంది. కావాలని ఆటో వాళ్ళని రప్పించి పెళ్లి మండపంలో డ్రామా చేసావని, ఇక నాని తన కూతురులానే నువ్వు తనని మోసం చేస్తావని బెంగతో తిండి నీళ్లు మానేసి ఏడుస్తుంది. ఇదంతా నీ వల్ల కాదా అని రెట్టించింది మేఘ. వణికిపోతూ, నా వల్ల నేనేం చేశాను, నువ్వు వద్దన్న పెళ్ళిని నా మనసు చంపుకు నేను చేసుకోవాలని అనుకున్నా. శివ నన్ను నువ్వు అనుకుని బలవంతంగా తాళికట్టి తీసుకెళ్ళాడు. ఇందులో నా తప్పే ఉంది అని కన్నీరు కారుస్తూ అడిగింది. నేను నీతో చెప్పానా ఆ సోదిమొహంగాని పెళ్లి చేసుకోమని? నువ్వు త్యాగశీలిలా ఫీల్ అయిపోతూ పెళ్లిపేటలు ఎక్కావు. ఎవడెక్కమన్నాడే? నేను చెప్పాను కదే, శివ నన్ను లవ్ చేశాడని. అందుకని నా పెళ్ళి ఎక్కడ మరొకడితో జరుగుతుందో అని తట్టుకోలేక అలా రూడ్ బిహేవ్ చేశాడు. ఇప్పుడైనా నమ్ముతావా లేక వాడే దేవుడని పూజిస్తావా? నువ్వేం చేసినా నాకు అనవసరం చైతు. మన ఫ్యామిలీని నాశనం చేయాలని అమ్మా నాన్నలను అంత బాధకు గురి చేసిన వాడిని నేను వదలను. నువ్వు వాళ్ళ ఒక కూతురివి కాదు అనుకుంటే నీ ఇష్టం. లుక్, కొద్ది రోజులు నువ్వు ఇక్కడే ఉండాలి, తప్పదు. ఆ దేవు మంచివాడైతే నిన్ను స్వయంగా నేనే తీసుకెళ్ళి అప్పగించి తన కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్తాను. ఓకే, డాడీతో కూడా చెప్పిస్తాను. కాదు కూడదంటే చెప్పే, మేము చేస్తాను. నువ్వు హ్యాపీగా దేవుతో కలిసి బతికే. డిసిషన్ యువర్ చైతు బై అని విశేషాన్ని నడుచుకుంటూ వెళ్ళి డోర్ లాక్ చేసి హూ అంటూ గాఢంగా బ్రీత్ వదిలింది మేఘ. వాటర్ బాటిల్ ముందు పెట్టి, ఎక్సలెంట్ బేబీ, చించేసావనుకో యాక్షన్ అని నవ్వాడు అన్నావు. వాటర్ తాగి మరి ఏమనుకున్నావు, ఈ మేఘ అంటే ఇక చచ్చినా రూమ్ దాటదు. మనకు నో టెన్షన్, పద లేట్ అవుతుంది అని కార్ దగ్గరికి వెళ్ళింది మేఘ. నీతో కేర్ఫుల్గా లేకపోతే నాకే స్పాట్ పెట్టేంత దుర్మార్గురాలివి, చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుని వెళ్ళాడు అన్నావు. తన అక్క వెళ్ళాక నేల మీద పడి కూలబడి బోరు బోరు నేడ్చింది చైత్ర. ఉదయాన్నే లేచే చైత్ర పొద్దెక్కిన కిందకి రాకపోయేసరికి ఇంట్లో అందరికీ ఆరా వచ్చేసి చైత్ర ఏది అని అడుగుతూనే ఉన్నారు. తనకి హెల్త్ బాగాలేదంట నాని, అందుకే రెస్ట్ తీసుకోమన్నాను అంది జాను. బాగానే సాగుతుంది మేడంకి రాజభోగాలు, దేనికైనా హద్దులుంటాయి రాజా, ఇవన్నీ మీరు దాటేస్తున్నారని మీకు అనిపించడం లేదు అని వ్యంగ్యంగా దీర్ఘాలు తీసింది ఊర్మిళ. నీ నసేంటి ఊర్మి, మనిషి అన్నాక హెల్త్ ఇష్యూ రావా అని విసుగు ప్రదర్శించారు భరద్వాజ్ గారు. ఏదైనా అంటే చాలు మీరు మీ సుప్పుతోటి గయ్యమని పడతారు, నాకెందుకు వచ్చిందంట అని మూతి వంకలు తెప్పింది ఊర్మిళ. దేవ్ ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు. జాను కాఫీ తెచ్చివ్వగానే తాగుతూ పేపర్ చూస్తున్నాడు.
కాసేపటికి రెడీ అయ్యి కిందకొచ్చింది మేఘ. "ఎలా ఉంది మా ఒంట్లో?" అని అడిగారు బాలకృష్ణ. చిన్నగా నవ్వి "కొంచెం హెడేక్ అంకుల్ అంతే" అని లియో ఏడి అని అడుగుతూ దేవ్ వైపు చూసింది మేఘ. వారకంటే ఆమెను చూసి సన్నగా నవ్వాడు. చైత్ర ఎంత స్వచ్ఛంగా నవ్వుతుందో అంతే స్వచ్ఛమైన చిరునవ్వు రువ్వింది దేవ్ వైపు చూసి మేఘ. "స్ట్రాంగ్ కాఫీ తాగు చైతు, తలనొప్పి తగ్గుతుంది" అని చెప్పింది బామ్మ. "హామమ్మ" అని కిచెన్ వైపు వెళ్ళింది మేఘ. ఆమె వైపు బుసలు కొడుతూ చూస్తుంది ఊర్మిళ. బయటికి వెళ్ళిన లియో వచ్చి ఊర్మిళ పక్కన చేరాడు. "నీ ఫ్రెండ్ని వదిలేసి నా పక్కన చేరావే" అని తల నిమిరింది ఆమె. "నీతో ఏమైనా పని పడిందేమో చిన్నమామ్, అందుకే కాకాలు పడుతున్నాడు వాడు" అని నవ్వింది జాను. "మీ చిన్నమామ గురించి పూర్తిగా క్లారిటీ లేదు వెధవకు, తెలిస్తే దరిదాపులో కూడా చేరడు" అని వ్యంగ్యంగా సాగదీశారు భరద్వాజ్ గారు. "ఈ మధ్య మరీ పొగిడేస్తున్నారు రాజా, అంత అలసైపోయానా" అని మంటగా అంది ఊర్మిళ. రుక్మిణి ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ, "వీళ్ళేంట్రా బాబు మందలా కూర్చున్నారు, రోజు ఇదే తంతా, ఇలా అయితే కత్తి మీద సామే నాకు, జనం పిచ్చిదైన చైతుకి భలే సూట్ అయిందిలే ఈ ఫ్యామిలీ" అని ఇన్నర్లో గుంజుకుంది మేఘ. "మీ మీద ఇంకా కోపం పోలేదనుకుంటా చైత్రమ్మ, లియో మీ దగ్గరికి రావడం లేదు, లేకపోతే ఈ పాటికి మీదకి ఎగిరేసేవాడు" అని అంది నవ్వుతూ బంతి. "2 రోజులు అలవాటైతే వాడే వస్తాడు" అంది దేవుని అబ్జర్వ్ చేస్తూ. "2 రోజులు అలవాటు అవ్వడం ఏంటమ్మా, వాడు మీకు కొత్త ఏంటి" అని అయోమయంగా అంది బంతి. తనేమందో అప్పుడు రియలైజ్ అయ్యి, "అదే కోపం తీరితే వాడే వస్తాడు అంటున్నా అంతే" అని నవ్వు నటించింది మేఘ. బంతి ఊసులు కట్టిపెట్టి "ఇవన్నీ టేబుల్ మీద పెట్టు" అని పిలిచింది రుక్మిణి. "అందరికీ ఈవిడే చేసి పెడుతుందా, నత్తగా నత్త సోకులు పోతూ సెడర్లు వేస్తూ తిని కూర్చుంటుందా, ముందు దీనికి పడాలి నా దెబ్బ" అనుకుంది మేఘ. బంతి డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి, "చైత్రమ్మ ప్లేట్స్ పెట్టండి" అని చెప్పింది. "పనిది నాకు పని చెబుతుంది, రోజు నా ప్రియమైన చెల్లి ఇలాంటివే చేస్తుంది కాబోలు, ఉన్నా అనుభవించే రాత కూడా ఉండాలి" అని పెదవి కరువుగా తిప్పి టిఫిన్ ప్లేట్స్ టేబుల్ మీద పెట్టి గ్లాసులు పెట్టింది మేఘ. "నీ అంత బ్రాండ్ మైండ్ లేని పిల్ల నీ చెల్లి ఏం చేస్తుంది పాపం. నాని, బిగ్ డాడీ పదండి బ్రేక్ఫాస్ట్కి" అని. "ఎరా నీకు ఆకలి వేయడం లేదా" అని లియోని పిలిచింది జాను. అదంతా వింటూ, "దీని హావా గట్టిగానే ఉందే, ఇంట్లో అమ్మ బాబు లేకపోయినా బాగానే పెత్తనం చేస్తుంది, జూలో జంతువులన్నీ ఒకే చోట చూస్తున్నట్లుందిరా బాబు" అని మికిలిగా నవ్వుకుంది మేఘ. రీడ్ చేసే పేపర్ పక్కన పెట్టి తను లేచాడు దేవ్. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరారు. రుక్మిణి చట్నీ బాక్స్ తెచ్చిపెడుతూ, "నీకే పండు మిర్చి పచ్చడి నాన్న" అని దేవ్ ప్లేట్లు వడ్డించింది. "ఎప్పుడు చేసావమ్మా" అని పచ్చడిని వేలుతో లిక్ చేసి దేవ్. "అమ్మో, కారం అంటే బుగ్గలు నొక్కుకుంది జాను. తిన్నది మీ అన్నయ్య అయితే కారం నీకొచ్చిందా సోద్యం కాకపోతే" అని నవ్వింది మేఘ. "స్మెల్కే నోరు మండిపోతుంది, ఇంక తింటే బెడ్ ఎక్కేస్తా, నీకు కారం అన్నయ్య" అని పచ్చడి వైపు భయంగా చూసింది జాను. "కారం, తీపి, చేదు ఏదైనా రుచి చూడాలి చిన్ను, అంతా స్వీటే కావాలనుకుంటే కుదరదు, ఒంట్లో షుగర్ పెరిగిపోతుంది, అప్పుడు కష్టం" అని నవ్వాడు దేవ్. "ఏదైనా నువ్వు డిఫరెంట్ దేవ్, అంత కారం మా వల్ల కాదు" అన్నారు బాలకృష్ణ. "ఈ అలవాటు రవీంద్ర నుండే వచ్చింది, వీడికి తిండే కాదు మంకుపట్టు కూడా" అంది బామ్మ. "ఆయనలానే దొంగ పెళ్లి కూడా చేసుకున్నారు కదా అత్తయ్య, పెళ్ళాం విషయంలో ఆనవాయితీ రాకుండా ఉంటే చాలు" అని దీర్ఘాలు తీసింది ఊర్మిళ. "నువ్వేం ఫీల్ అవ్వకు ఊర్మిళ, శివభార్య అలాంటి తప్పుడు నిర్ణయాలు ఎప్పటికీ తీసుకోదు అనే నమ్మకం నాకు ఉంది" అని మేఘ వైపు చూసింది బామ్మ. "ఈ ముసలిదేంటి నా వైపు లుక్కిస్తుంది, అంటే చైతీ కోసం నీకు తెలుసా" అనుకుని డౌట్గా చూసింది మేఘ. "మామ్, నా భార్య కోసం నువ్వు కామెంట్ చేయకు, తన గురించి నీకేం తెలియదు కాబట్టి అనవసరపు మ్యాటర్ డిస్కస్ చేయడం మానేయండి. బిగ్ డాడీని వేలెత్తి చూపించే రైట్స్ మనకు లేవు, ఆవిడెందుకు చేసిందో మనకేం తెలుసు. పోనీ ప్రేమించిన భర్తని బిడ్డను కాదనుకుని వెళ్ళి ఏమైనా సాధించిందా అంటే లేదు. దాన్ని బట్టి నీకు ఒకటి అర్థం అవ్వాలి, ఆడది తెగిన గాలిపటంలా ఎంత దూరం తిరిగినా ఏదో చోట ఆగాల్సిందే. అప్పుడు తను వెనక్కి తిరిగి చూసుకుంటే చిరిగిన తన బ్రతుకు తప్ప ఏమీ మిగలదు. ఈ ఒక్కటి తెలుసుకుంటే కుటుంబం విలువ తెలిసి తప్పు చేసి సాహసం చేయరు ఎవరైనా కూడా" అని యమ సీరియస్గా అన్నాడు దేవ్. "అబ్బో, గుర్రికి వాక్చాతుర్యం బాగానే ఉంది, అంటే ఆడది మగవాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉంటే బానిస అనే కదా నీ ఒపీనియన్ అని చూస్తాను. నీకు మీ పెద్దనాన్న వారసత్వం వచ్చేలా చేస్తాను చూడు మిస్టర్ దేవాన్స్, ఈరోజు ఇచ్చిన లెక్చర్కి త్వరలోని గిఫ్ట్ అందుతుంది" అని కసిగా అనుకుంది మేఘ. ఎడ్డం అంటే తెడ్డం అనడం, ఎక్కడో ఉన్న దాని మీద ప్రేమ కార్చుకోవడం ఏదో అలవాటు అయ్యింది వీడికి అని గింజుకుని చచ్చింది ఊర్మిళ. టిఫిన్ చేసి లేస్తూ, "చైత్ర హెల్త్ బాగోలేదన్నావు కదా, ఈ రోజుకి రెస్ట్ తీసుకో, బై నాని" అని. "చిన్ను ఎక్కడికి వెళ్ళకు, నీ ఫ్రెండ్కి తోడుగా ఉండు ఓకేనా" అన్నాడు దేవ్. "కాఫీ తాగు నాన్న, అంత అర్జెంట్ వర్క్ ఏముంది" అని అడిగింది రుక్మిణి. "లేదమ్మా,
నైట్ సాయం చేసిన ప్రాజెక్ట్ వర్క్ ఉంది అని మరో మాట తావు లేకుండా వెళ్ళిపోయాడు దేవ్. వెళ్తున్న దేవుని చూసి వర్క్ డెడికేషన్ ఎక్కువే బాబుకి. ఇతగాడిని మరింత డీప్గా అబ్జర్వ్ చేయాలి. ఎనీవే నాకు రోజు గడిచింది. ఎక్కడ ఆఫీస్కి రమ్మంటాడా, ఎలా ఎస్కేప్ అవ్వాలని ఆలోచించా. ఆ గోల వదిలింది అనుకుంది మేఘ. గుడ్లు వదిలేసి దేవి వెళ్ళిన వైపు చూస్తున్న పాపను చూసి ఊర్మి ఆంటీ చిర్రెత్తుకొచ్చి మొహం మీద చిటికి వేసింది. ఆ చిటిక సౌండ్ వినిపించి ఫేస్ టర్న్ చేసింది మేఘ. ఏంటి అలా చూస్తున్నావు, చూసిన చాలు ఇక తిను అంటూ మొహం చిట్లించింది ఊర్మిళ. మీరు వెళ్తి లేకుండా తిన్నారు కదా, ఇక అది అరిగే వరకు ఊరి మీద పడి తిరిగిరండి, తమరి పని అదే కదా అని నవ్వుతూ అంటించింది. ఏ ఏంటి ఎక్స్ట్రాలు అవుతున్నావు అని గుడ్లురిమింది ఆమె. మరీ ఉరమకు, ఇక్కడ వణికేవారు ఎవ్వరు లేరు. నీ టీటీటీ జాబ్కి వేళ అయింది వెళ్ళు అని పొగరగా చెప్పి రుక్మిణి దగ్గరికి వెళ్ళింది మేఘ. అవాక్ అవడం ఊర్మిళ వంతయింది. మరి అవదేంటి, చైతు వచ్చి ఇన్ని రోజులు ఎప్పుడు ఎలాంటి సమాధానం విని ఉండలేదు కదా. చిన్నమామ ఏంటి అలా నిలబడిపోయావు అని జాను పిలుపుతో షాక్ నుండి తేరుకుని ఏం లేదు అని రొసరొసలాడుతూ వెళ్ళింది. ఏంటో అన్నట్లు భుజాలు షాక్ చేస్తుంది జాను. రుక్మిణి సౌమ్యరాలే కావడంతో ఆవిడతో పాజిటివ్గానే మాట్లాడుతూ టిఫిన్ చేస్తున్నా కూడా బుర్రలో వే వేల ఆలోచనలు చేస్తుంది. ప్యూర్గా ఉంటే బ్రెయిన్ని అడ్డమైన ప్రెజర్ పెట్టక్కర్లేదు. ఇలాంటి క్రూయల్ థాట్స్ ఉన్న వాళ్ళకు ఆలోచనలు కాకపోతే ఏం ఉంటాయి మరి. మధ్యాహ్నం వరకు ఆఫీస్ వర్క్లో ఫుల్ బిజీగా ఉన్నాడు దేవ్. ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి చెప్పరా అని గంభీరంగా అన్నాడు. వచ్చే బావా అని కట్ చేశాడు విదూర్. సీట్ నుండి లేచి ఫోన్ వ్యాలెట్ తీసుకుని బయటకు వచ్చి సుధీర్ ఎవరు ఫోన్ చేసినా నేను వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నానని చెప్పు అని పెద్ద పెద్ద అంగలు వేసుకుని వెళ్ళాడు దేవ్. బయటికి వచ్చి సెలార్లో ఉన్న తన కార్ కాకుండా మరో కార్ ఎక్కి స్టార్ట్ చేసుకుని ముందుగా పరుగులు తీయించాడు దేవ్. బయట స్పైస్ చేస్తూనే కాలక్షేపం చేస్తున్న పర్సన్ పట్టుకుని లాక్కెళ్ళి కొళ్ళబొడుస్తూ చెప్పరా బడుద్దాయ్, నిన్ను అరేంజ్ చేసిన బడుద్దాయ్ ఎవరో అని నాటకీయంగా అడిగాడు విదూర్. ముక్కు మూతి ఏకం పాకమై రక్తాలు కారుతూ ఏమో సార్ నేను చూడలేదు, మనీ వేసి సార్ పిక్ పంపిస్తే స్పై చేయమన్నాడు అంతే అని వణుకుతూ చెప్పాడు వాడు. నా బావ మీదే స్పై చేసే తోపు వేంట్రా నువ్వు అని షర్ట్ కలర్ పుచ్చుకుని లాక్కెళ్ళి పిల్లర్ కేసి దబా దబా బాధేసాడు విదురు. తలకు బలంగా తగిలి స్పృహ కోల్పోయాడు వాడు. వీడిని తీసుకెళ్ళి రోడ్ సైడ్ని పడేయండి, ఏ వెహికల్లో గుద్దేసిందని అనుకుంటారు అని బేస్ వాయిస్తో గార్డ్స్ ఆర్డర్ ఇచ్చాడు విదూర్. ఎస్ సార్ అని అతను తీసుకెళ్ళిపోయారు గార్డ్స్. దేవ్ కారు హార్న్ వినిపించగానే బ్లడ్ అంటుకున్న చేతిని వాటర్తో కడుక్కొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకుని కారు ఎక్కాడు. ఎవడో చెప్పాడా అని ప్రశ్నిస్తూ కార్ స్టార్ట్ చేశాడు దేవ్. మనం అనుకున్నదే అని అంటూ పెదవి విరిచాడు విదూర్. కార్ స్టీరింగ్ మీద చేతులు బిగించి అవి ఎంతగా బిగించుకున్నాయంటే పచ్చటి నరాలు పొంగి పైకి కనిపించేంతగా. ఎందుకు అంత కోపం తెచ్చుకుంటావు, హెల్త్కి అసలు మంచిది కాదు, బీపీ పెరుగుతుంది అని లైట్ స్మైల్తో చెప్పాడు. కారు వేగం అమాంతం పెరిగిపోయింది. బావా నా జానికి అన్యాయం చేయకు, నాకు ఒకసారి కూడా శోభనం జరగలేదు, స్టిల్ వర్జిన్ రా నాయన అని ముత్తుకున్నాడు విదూర్. ఆ గోల వినపడినట్లు స్పీడ్ ఎక్కడా తగ్గకుండా 1 అవర్ జర్నీ హాఫ్ అన్ అవర్కి తీసుకొచ్చి కార్ సడన్ బ్రేక్ వేశాడు దేవ్. అదిరే గుండెల మీద చేతిని వేసి పమ్ముకుంటూ నీ అరగంట జబ్బు నా చావుకొచ్చింది అని గయ్యమని పడ్డాడు. డాష్ బోర్డు మీద ఉన్న గన్ తీసుకుని మూసుకుని దిగు అంటూ డోర్ తీసుకుని దిగాడు దేవ్. బీస్ట్లతో పెట్టుకుంటే పులుసు కారుతుంది అని సణుక్కుంటూ దిగి వచ్చాడు విదూర్. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.